హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజైతే నేను మొక్కజొన్నతో అంటే స్వీట్ కార్న్ అండి ఇవి స్వీట్ కార్న్‌తో నేను ఈరోజు వడలు వేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. మొక్కజొన్న వడలు చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నార్మల్‌గా రెగ్యులర్‌గా దొరికే మొక్కజొన్నలు దొరకట్లేదు కాబట్టి ఎక్కువ స్వీట్ కార్నే వస్తున్నాయి మా దగ్గరైతే. అందుకని నేను వాటి పెట్టి వడలేస్తున్నానండి. ఈ వడలు మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. ఈవినింగ్ టైంలో మనకి స్నాక్స్ ఏమన్నా చేసుకోవాలి, టిఫిన్స్ అలా చేసుకోవాలి అనుకుంటే నైట్ టైం కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇవి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఈ మొక్కజొన్నలు నీట్గా ఒలుసుకున్న తర్వాత కడిగేసుకొని వాటినైతే వాటర్ లేకుండా డ్రైగా చేసుకున్న తర్వాత వాటిని ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుకు మీద మిక్సీ పట్టుకోవాలి. మీకు వీలైతే మామూలుగా ఉంటాయి చూడండి మొక్కజొన్నలు, మామూలుగా ఉండే ప్లెయిన్‌గా ఉండే మొక్కజొన్నలైతే అయి మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా బావుంటాయన్నమాట. మా దగ్గర ఇక్కడ దొరక్క నేను ఈ స్వీట్ కార్న్ పెట్టే చేస్తున్నా. ఇవి గూడా బావుంటాయిలెండి. కాకపోతే కొంచెం స్వీట్‌నెస్ తగులుతుందనమాట దీనికి. ఇలాగా పొలుకు మీద మిక్సీ పట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలాగా కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసేసుకొని, మీకు వీలైతే సన్నగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కూడా పిండిలో కలుపుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కొంచెం పెద్ద ముక్కల్లాగా తరుక్కున్నానండి. అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకండి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పేస్ట్ చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి ముక్కలంటే మీ ఇష్టం, ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. నేనైతే పిండి మొత్తం కలిసిపోతుందనేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఎప్పుడు కూడా స్వీట్ కార్న్ అంటే మనం ఉడకపెట్టుకొనే తింటాం కదా, ఇలా ఒక్కసారి వడలు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తిందాము అనిపిస్తుందన్నమాట. దీనిలోనే నేను కొంచెం బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. బియ్యపిండి ఎందుకు యాడ్ చేశాను అంటే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. మనకి టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వడలు చేసేటప్పుడు కొంచెం గట్టిగా రావటానికి మరీ చేయటానికి మనకు వీలుగా ఉంటుందనేసి నేను కొంచెం బియ్యపిండిని యాడ్ చేశాను. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి, జీలకర్ర. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి వడపిండిలాగా. నేనైతే ఈ పిండిలో వాటర్ ఏమి వేయకుండా పట్టానండి. చుక్క నీళ్ళు కూడా వేయలేదు. నీళ్లు వేస్తే వడలు వేయటానికి కుదరవన్నమాట. అందుకని మొత్తం కూడా వాటర్ లేకుండా పిండిని కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలాగ వడలు వేయటమేనండి ఇంకా. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు పిండి ముద్దను తీసుకొని వడ చేసేసి వేడి నూనెలో వేసేయటమే. ఏదైనా కొంచెం గిన్నెలో, చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలండి. చెయ్యి తడి చేసుకుంటూ పిండి ముద్దను తీసుకొని వేయాలి.
ఎందుకంటే చేతికి పిండి అంటకుండా ఉంటుందన్నమాట. వాటర్‌లో ముంచి వేయటం వల్ల, తడుపుకోవటం వల్ల. నాకెందుకో కవర్ మీద చేస్తుంటే కవర్ మీద కన్నా చేతి మీదే ఈజీగా వచ్చేస్తాయేమో అనుకోని చేతి మీద చేయటం మొదలుపెట్టానండి. ముందైతే కవర్ మీద ఏద్దాం అనుకోని కవర్‌లోనే చేశాను. దానికన్నా చేతి మీద ఈజీగా అనిపిస్తుందనమాట. కొంచెం చిన్న సైజువి తీసుకొని అలా పిండి ఆ ఏలుతో అలా నొక్కేసుకొని గారెలు వేసేసేయటమే. తొందరగా అయిపోతుంది, స్పీడ్‌గా అనిపించింది. అందుకని ఇలా చేస్తున్నాను. మాకు ఈవినింగ్ టైంలో ఎక్కువ టిఫిన్సే ఉంటాయండి ఇంట్లో. నేను వంట చేయను. అన్నం, కూరలు అట్లా ఏమీ వండను ఈవినింగ్ టైం అయితే మాత్రం. ఓన్లీ మధ్యాహ్నమే తింటాం మేము. డైలీ ఏదో ఒక టిఫిన్ చేయాలి. ఏ టిఫిన్ చేయాలా అని ఈరోజైతే మాత్రం ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నాయనేసి వడలు వేసేస్తున్నాను. 2 వైపులా మంచి కలర్ వచ్చేటట్లుగా ఎర్రగా కాల్చుకోవాలి వీటిని. చాలా సింపుల్‌గా, వేడిగా అప్పటికప్పుడు తినాలంటే మాత్రం ఇలాంటి వంటకాలు చేసుకొని తింటూ ఉంటే మాత్రం ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలి, తినాలి అనిపిస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇలా చాలా సింపుల్‌గా చిన్న చిన్నవి ముద్దలు చేసేసుకొని వేసేయటమేనండి. మీకు తెలుస్తుంది అన్నట్టుగా మరీ దగ్గరగా క్లోజప్‌లో నేను వీడియో తీస్తున్నాను. నా వీడియోస్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ అన్నీ చూడండి. బాగానే ఉంటాయండి వీడియోస్ అయితే మాత్రం. బోర్ కొట్టించవు. మంచిగా మీకు ఉపయోగకరంగానే ఉంటాయి నేను చేసే వీడియోస్ ఏవైనా కూడా. నేను ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేసుకున్నానంటే మామూలుగా రెగ్యులర్గా మనం ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రత్యేకం అనేమీ లేదు. మనం చేసే పనులే తీసి వీడియోస్ అప్లోడ్ చేద్దాం. నాకు కొంచెం టైం పాస్ అవుతుంది అన్నట్లుగా ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను.
చూసారుగా వేడివేడిగా మొక్కజొన్న వడలైతే రెడీ అయిపోతున్నాయండి. కలర్ మనం మంచిగా కాల్చుకుంటే లోపల కూడా అంతా వేగి అంటే ఉడికి మంచిగా ఉంటాయండి. కొంచెం లేత కలర్ తీసుకున్నామనుకోండి పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. అందుకని ఈ కలర్ రానిచ్చాను నేనైతే. ఈ వీడియోస్ కోసం ఎన్ని తిప్పలు పడతా ఉంటానో నేను. మరి మధ్యలో నేను కూడా కనిపించాలి కదండీ! అందుకని నేను కూడా కనిపించాలని ఒక క్లిప్ తీసుకుంటున్నాను నేను. నైట్ టైంలో స్టవ్ దగ్గర నిలబడటం అంటే ఈ ఎండాకాలంలో చెమట్లు కట్టి ముద్ద అయిపోతాం కదా కొంచెం. అయినా సరే ఆడవాళ్ళకి ఈ వంట టైంలో మాత్రం ఖచ్చితంగా స్టవ్ దగ్గర ఉండాల్సిందే. అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఏదైనా రైనీ సీజన్ అయినా మనకైతే తప్పదు కదండి. లేడీస్‌ని వంట సెక్షన్ అంతా కూడా ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందే. తినేటప్పుడు ఏమంటారు, ఇది ఉప్పు ఎక్కువ, ఇది కారం తక్కువ, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అని వంకలు పెడతా ఉంటారు. కానీ కష్టపడి చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏదో. దయచేసి ఎప్పుడైనా సరే తినేటప్పుడు మాత్రం అలా అనకూడదంటండి. ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అని కూడా అనకూడదంట. మనకి దేవుడు ఈ పూటకి ఇది ఇచ్చాడు ఆహారాన్ని, తృప్తిగా తింటున్నాము అనేసి అనుకోవాలంట. అంతేగాని చేసిన వాళ్ళకి వంకలు పెట్టేసేస్తే వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా ఎప్పుడు అనే మనుషులే కదా ఇలాగే అంటారా, మనం ఇంత కష్టపడుతున్నా కూడా వీళ్ళు అర్థం చేసుకోరా అని బాధ అనిపిస్తుంది కదా. లేడీస్ మనసులో అయితే బాధ పెట్టమాకండి. చక్కగా ఏది చేసినా కూడా మంచిగా తిని బాగుందని చెప్పండి. రెండో రోజు ఇంకా బాగా చేసి పెడతా ఉంటారనమాట ఆడవాళ్ళు. అదే మీరు ఏదన్నా అన్నారనుకోండి మగవాళ్ళు కుదరలేదు అంటే, లేడీస్ని బాగా మెచ్చుకోండి. ఎందుకంటే మెచ్చుకున్నారంటే చాలా రుచికరంగా ఈరోజు మా ఆయనకి ఏం చేసి పెట్టాలి, ఈరోజు మా పిల్లలకి ఏం చేసి పెట్టాలి అని వెరైటీ వెరైటీ ఆలోచనలు వచ్చి రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసి పెడతా ఉంటారనమాట అండి. అది ఆడవాళ్ళని ఎప్పుడు కూడా వంట విషయంలో మాత్రం మెచ్చుకునేటట్లుగా ఉండండి. నన్నైతే మా ఆయన బాగానే మెచ్చుకుంటారండి, రకరకాలుగా చేసి పెడతా ఉంటాను అనేసి. మా ఆవిడ నా కడుపు చూస్తుంది, టైంకి పెడుతుంది, టైంకి వేడివేడిగా చేసి పెడుతుంది అనేసి అసలు వంక అయితే ఏది పెట్టరండి. వంట విషయంలో కానీ ఇంటి పని విషయం కానీ నా విషయంలో ఏది పెట్టరు. కాకపోతే కొంచెం చిరాగ్గా కోపంగా కసురుకుంటూ ఉంటారు. అలా కూడా కసరాలండి. కసరకపోతే ప్రతి పనిలో కూడా మెచ్చుకున్నారనుకో నెతికెక్కేస్తాం కదా. అందుకని ఎక్కడ కసరాలి ఎక్కడ తగ్గాలి అనేది తెలుసుకుంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇద్దరికి ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, భార్యాభర్తలుగా మంచిగా ఫ్యామిలీలో పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ హ్యాపీగా ఉంటారనమాట. చిన్న చిన్న గిల్లి కజ్జాలు వస్తూనే ఉంటాయి భార్యాభర్తలు అన్నాక. కానీ అవన్నీ కూడా మనసులో పట్టించుకోకూడదు. మన మనిషే కదా అన్నారు, దీనికన్నా బెటర్గా చేద్దామని అనుకోవాలి ఏ పనైనా. అంటే ఈరోజు ఏందో నాకు చెప్పాలనిపిస్తుందండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా కొంచెం అర్థం చేసుకొని ఇది కుదరినప్పుడు ఇంకోసారి బెటర్గా మంచిగా ఇది ఎలా కుదురుతుంది అని ఆలోచించి చేసి పెట్టారనుకో ఆ కుటుంబంలో హ్యాపీనెస్ ఉంటుంది కదండి. నాకు ఎందుకో చెప్పాలనిపించిందండి, అందుకని చెప్తున్నాను. మనం ఏ పని చేసినా కూడా నలుగురు మెచ్చుకునేటట్టుగా ఉండాలన్నమాట. నలుగురితో మంచిగా ఉండాలి, మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి, కొన్ని కుటుంబం విలువలు కానీ బయట వాళ్ళతో ఎలా ఉండాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. కొంతమంది లేడీస్ అంటే నాకు తెలిసి కొంతమందిని చూస్తూ ఉంటాను, ఎంత సంపాదించినా ఇంట్లో హ్యాపీగా ఉండేటట్టుగా ఉంచరు. కొంతమంది వచ్చిన దగ్గర నుంచి విసుక్కుంటా కసురుకుంటా చికాగ్గా ఉంటారు, పిల్లల్ని చూస్తాం కానీ భర్తను చూస్తాం. దయచేసి అలా మాత్రం ఉండమాకండి.
జెంట్స్ కూడా మన కోసమే కదా, ఇంట్లో భర్త అనేవాడు కుటుంబం కోసమే కదా కష్టపడేది. కష్టపడి బయట నుంచి ఎంతో అలసటగా వచ్చిన మనిషిని హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలండి లేడీసు. ఎందుకంటే వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు. ఇంటి పనులు, పిల్లల్ని అంతా కూడా బాధ్యత పరంగా చూసుకున్నామనుకోండి, వాళ్ళకేముంది చాలా హ్యాపీగా ఉంటుంది. నా భార్య ఇంట్లో చక్కబెట్టుకుంటుంది కదా అని ఇంకా మంచిగా ఉంటారు కదా వాళ్ళు గూడా. అందుకని అలా ఉంటే చాలా బావుంటుంది. దయచేసి ఏమన్నా కోపాలుంటే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా కొంచెం కోపం తగ్గించుకొని ఉండండి. నాకైతే నేను ఇలా కబుర్లు చెప్తూనే మొక్కజొన్న వడలైతే అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి. బాగా టేస్ట్‌గా ఉండేటట్లుగా నేనైతే మా వారికి, మా పిల్లలకి, మా బాబుకి పెట్టేసేసేస్తాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ ఏదైనా వెరైటీగా ఉండే వంటకంతో నేను మీ ముందుకొస్తానండి. తిని చూశాను కదా! మధ్యలో అయితే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. స్వీట్ కార్న్‌తో మొక్కజొన్న వడలు. మీరు కూడా మీ ఇళ్లలో చేసుకొని చూడండి. కామెంట్స్ ఏమైనా ఉంటే మాత్రం తెలియపరచండి నాకు. యూట్యూబ్ ఛానల్‌లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వటానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి అయితే ఖచ్చితంగా మానిటైజేషన్ అయిపోతుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే టైం కూడా దగ్గరకు పడిపోయింది. ఆల్మోస్ట్ లాస్ట్‌లో ఉన్నానన్నమాట. ఈసారి సక్సెస్‌ఫుల్‌గా యూట్యూబ్‌లో నేను రన్ అవుతాను అనుకుంటున్నాను. మీరు చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూస్తున్నందుకు. ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ సారి చూస్తున్నారో మరి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.